నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఉగ్రమూలాలు కనిపించాయి. తెలంగాణ రాష్ట్రంలోనే మరీ ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఉగ్ర దాడులకు తెరలేపినట్టుగా అర్థమవుతా ఉన్నది. రోజుకి తీగ లాగితే డొంక లాగినట్టుగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎంతమంది వీళ్ళు 7 మంది సంగారెడ్డిలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి దేశానికి, దాయాది దేశానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ చేరవేస్తూ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా సుమారు 1000 సిమ్ములు తీసుకొని ఆపరేషన్ గోస్ట్ సిమ్ రాకెట్లో దొరికిపోయి నా కొడుకులు. ఈయన పేరు ఇస్లాం. అస్సాం నుండి వచ్చి సంగారెడ్డిలో మేస్త్రి పని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి, మేస్త్రిగా చలామణవుతున్నటువంటి వ్యక్తి. ఇక్కడ సుమారు 1000 సిమ్ములు తీసుకొని పాకిస్తాన్కి డిఫరెంట్ వాట్సాప్ డాటా ద్వారా బయటికి పంపించారు. మరి ఏమేం పంపించారు, అసలు ఏం సంభాషణ జరుగుతూ ఉన్నది? ఉదయం మనం చదివినాం. నిన్న ఏదైతే లిఫ్ట్ ఆపరేటర్ సమీర్ హైదరాబాద్ సంబంధించి, తర్వాత అక్కడ విజయనగరానికి సంబంధించినటువంటి ఆయన పేరు సిరాజ్ అక్కడ లాగితే ఇక్కడ డొంక లాగింది. తర్వాత వీళ్ళని తీసుకుపోయి ఎంక్వైరీ చేస్తే ఇంకొక 6 ఉన్నారు అని చెప్పేసి భారీ సంచలన నిజాన్ని బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత ఎలా ప్లాన్ చేశారా ఎదవల్లారా అంటే 6 టిఫిన్ బాక్సుల రూపంలో అమెజాన్ నుండి బుక్ చేసి ఆ యొక్క అల్యూమినియం ఇవన్నీ కూడా ఆల్ఫోనియం ఇవన్నీ బాంబు పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ బాంబు పేలుడుకు సంబంధించినటువంటి అన్ని బుక్ చేసుకొని ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ జరిగింది. అదొక ఘటన మర్చిపోకముందే, అంటే ఇంటి పక్కనోడే చిన్నప్పటి నుంచి మన పక్క నుండి మనతో పాటు మంచుకున్నోడే ఈరోజు మనపై భారతదేశ నాశనానికై పాకిస్తాన్తో చేతులు గడిపిందంటే ఇక అర్థం చేసుకోరు. అక్కడ బోయిగూడకు సంబంధించినటువంటి ఆ కాలనీ, కమలపూరి కాలనీ, ఏదో కలాం నగర్ కాలనీ ఉన్నది. సమీర్ లిఫ్ట్ ఆపరేటర్ సమీర్ ఉండేది. ఆయన వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ ముగ్గురు ఉంటారంట ఆ ఇంట్లో. ఆ యొక్క పరిస్థితులల్లో వాడు ఎప్పుడు చూసినా సీరియస్గా ఉండడము, పక్కన వాళ్ళతో రాను ఒక మృగంగా మారితే అక్కడ ముందుగా వాళ్ళ కుటుంబానికి ఖాళీ చేయాలని చెప్పేసి ఆ కాలనీ వాసులు పెద్ద ఎత్తున లొల్లి చేస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కడ పాకిస్తాన్, ఎక్కడ హైదరాబాద్, ఈ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే దాంట్లో మధ్యవర్తిగా 6 మంది ఉన్నారు. 6 మంది ఒకరు కర్ణాటకకు సంబంధించి, ఒక 6 మంది రోజు మీటింగ్ పెట్టుకోవడం, కొన్ని ఏరియాలలో మీటింగ్ పెట్టుకోవడం, ఎలా ప్లాన్ చేద్దామని చెప్పి టిఫిన్ బాక్సులలో ఎక్కడెక్కడ పెడదాం, జన నివాసాలు ఎక్కువగా ఉండి జన రద్దీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ పేలుళ్లకు ప్లాన్ చేసిర్రు ఈ ఉగ్రవాదులు. అయితే తర్వాత వీళ్ళ పని ఏంది, ఈ సిమ్ రాకెట్ ఏదైతే సిమ్ రాకెట్ ఉందో ఈ సిమ్ రాకెట్ సంబంధించినటువంటి దాంట్లో ఆపరేషన్ గోస్ట్ సిమ్ రాకెట్, దీంట్లో ఈ ఇస్లాం ద్వారా వీళ్ళందరూ ఎవరెవరు వీడు మేస్త్రిగా చేస్తుండే, తర్వాత అకీక్, అర్షద్, సాదిక్, ఆరిఫ్ ఖాన్, సాజిద్, అహ్మద్ 24 ఏళ్ళు. వీడు 24 ఏళ్ళు వీడు వాచ్మెన్ చేస్తాడంట సంగారెడ్డిలో. వాచ్మెన్గా చలామణి అవుతూ వీడు 21, 20 ఏళ్ళు, 25, 33, 25, 20, 21, 24 ఈ గట్టిగా కొడితే లేవనోడు వీడు 47 ఏళ్ళు. ఇంకా ఈయన ఏజ్ వచ్చేసి 23, సుమారు 23-25 ఉంది ఈయన ఏజ్. వీళ్ళంతా నిన్న మొన్న మేజర్లు అయినటువంటి వ్యక్తులు. 20, 21, 24, 25, 23, 40, 33 వీళ్ళిద్దరు సీనియర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా సంగారెడ్డికి పని మీద వచ్చి రాజస్థాన్ నుంచి వచ్చింది కాక, వీడు రాజస్థానే, అక్బర్పూర్, సహల్వాల్ ఈడొకడు, వీళ్ళంతా ఒకటి. తర్వాత వీడు అస్సాం సంబంధించి, వీళ్ళంతా అస్సాం సంబంధించి, వీళ్ళంతా రాజస్థాన్ సంబంధించి. అంటే 2 రాష్ట్రాల నుంచి వచ్చి ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా సంగారెడ్డిలో దిగిర్రు. లేకపోతే వీళ్ళందరి కనెక్షన్ ఎలా ఉంటుంది, లేకపోతే ఎవరిని బాధల వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఐసిస్ ఏమైనా కలిపిందా? తెలంగాణ రాష్ట్రంలో ఉగ్రమూలాలు ఎందుకు ఎక్కువైతా ఉన్నాయి, వాళ్ళను ఏరివేయాలి. ఇలాంటి వాళ్ళను తీసుకుపోయి ఇమీడియట్గా వీళ్ళ అసలు ఆల్రెడీ ఇంకా పోలీస్ కస్టడీలో కానీ ఎన్ఐఏ చేతులకు పోయిందనుకో, వీళ్ళని తొక్కి నారదీస్తారు. వీళ్ళు పిప్పి చేస్తారు. వీళ్ళు పిప్పి చేసిన తరుణంలో ఇమీడియట్గా యాక్షన్ జరగాలి. నడి రోడ్డుపై వీళ్ళను నరికి చంపాలి.
ఎస్, ఒక జర్నలిస్ట్గా నేను ఇలాంటి మాటలు మాట్లాడదు, కానీ నా భారతదేశం జోలికి వస్తే, నా భారతీయుల జోలికి వస్తే నరికి చంపుతాం. ఒకడేమో ఆపరేషన్ సుహాగ్రాత్ అని పెడతాడు పాకిస్తాన్ వాడు, వానికి బద్దలు వలేటట్టు మనం రిప్లైలు ఇవ్వాలి, మనం కౌంటర్ స్ట్రైకులు కొట్టాలి. వీనికి ఏం తెలుసు? 24 ఏళ్ళు, 21, 20, 23, 25 ఈ ఏజ్లో మన పోరలు ఏం చేస్తారు? హిందూ పోరలు, మన భారతీయులు అంతా ఏం చేస్తారు? క్రికెట్ ఆడతారు. వీళ్ళు భారతీయులే. నేను ఏమంటా ఉన్నా, పాకిస్తాన్ వాడు వచ్చి మన మీద దాడి చేయడు, మన ఇంటోడే మన మీద దాడి చేసి మనని కుప్పగూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. మన భారతదేశ వినాశనాన్ని వాడిచ్చే కుక్క బిస్కెట్ల కంటే హీనమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్లో. వానికే తిండి చక్కగా లేక 400 రూపాయల ఆట పెట్టుకొని కొనుక్కుంటున్నాడు. ఇంకెంత అలాంటి తన పైసలు తిని నీకు ఆ పుణ్యముడిక రాదురా? వాడేదో ఏమైనా మంది కొంపను ముంచి మీకు పైసలు ఇస్తే మీరు భారతదేశ నాశనాన్ని కోరుకున్నారు. చూసారా? భారతదేశం మీద ఒకప్పుడు మొఘలులు, అలెగ్జాండర్, తుగ్లక్లు, బ్రిటిషర్లు ఎంతమంది దాడి చేసినా నా భారత్ ఇట్లే ఉన్నది. నా భారత్ ఏ రోజు వెనక్కి తగ్గలే. దాడులు జరిగినాయి, బరాబర్ ఎదుర్కొన్నాం, ప్రాణాలు పోయినాయి, బరాబర్ ప్రాణాలు తీసినాం. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టడే అనే ఒకటి ఉన్నది చూసినారా? ఆ ఈశ్వరుడైనా పట్టనటువంటి వాళ్ళే ఈ నా కొడుకు. ఇదే దేశంలో పుట్టిరు, పాకిస్తాన్లో పుట్లే, ఇండోనేషియాలో పుట్లే. ఈడేమైనా లంగ పనులు చేసి దొంగ పనులు చేస్తే ఈ నా కొడుకులు ఏడికిపోతారయ్యా అంటే ఇండోనేషియా పోతారు దావకొనికి. ఎందుకు అంటున్నా అంటే, ఎన్ఐఏ అధికారులు ఇద్దరిని పట్టుకున్నారు మహారాష్ట్రలో. ఆ ఇద్దరు కూడా గతంలో ఒకడైతే దొరికి ఐఈడి బాంబులు తయారు చేసుకుంటే దొరికి ఏడికి పోయిరు? ఇండోనేషియా పోయారు. మళ్ళీ సడన్గా వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్ర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దొరికారు. అంటే భారత్పై ఆపరేషన్ సింధూర్కి మీద పగబట్టి ఆపరేషన్ సింధూర్పై విషం చిమ్మడానికి, ఆపరేషన్ సింధూర్కి యాక్షన్కి రియాక్షన్గా భారత్పై ఉగ్రదాడిలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఓవైపు జ్యోతి మల్హోత్రా, ఓవైపు భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా వీళ్ళంతా ఈరోజు దొరికినటువంటి వాళ్ళంతా గూఢాచారులంతా భారతదేశంలో ఉంటూ భారతదేశం తిన్నోలే. పాకిస్తాన్ ఉగ్రవాదులు లేరు మన తాన. నేను రీసెంట్గా పహల్గామ్ విషయంలో జర్నలిస్ట్ సిద్ధన్న కాడికి పోతే ఒక మాట అన్నాడు, ఇంటర్నల్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయితే ఉదయ్ గుర్తుపెట్టుకో అని చెప్పి మన వీడియోలో ఉన్నది, ఒకసారి చెక్ చేసుకోండి సిద్ధన్న వీడియోలో. ఇంటర్నల్ స్లీపర్ సెల్స్ని యాక్టివ్ చేస్తారు ఉగ్రవాదులు, వాళ్ళు ఎవడో ఉండడు మనోడే ఉంటాడు అని చెప్పిండు. ఎస్, అది నిజమైంది. ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట నిజమే. ఎందుకంటే వీళ్ళంతా బయటోళ్ళు కాదు. సంగారెడ్డి ఎక్కడ అస్సాం, ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ రాజస్థాన్, ఎక్కడ సంగారెడ్డి మూలాలు ఉగ్రవాదుల మూలాలు ఉన్నాయి. ఉగ్రవాదుల మూలాల చెర కింద సంగారెడ్డి ఉన్నది. దయచేసి సంగారెడ్డి ప్రజలు కూడా, హైదరాబాద్ ప్రజలు కూడా ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాం, తస్మత్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి, ఇమ్మీడియట్గా పోలీస్ శాఖను సంప్రదించండి. లేకపోతే మీ యొక్క చిన్న ఆలస్యం ఎందుకులే అనుకుంటే టిఫిన్ బాంబులు పేలుతాయి. దిల్సుఖ్నగర్లో ఎలా అయితే టిఫిన్ బాంబు పేలిందో అలాంటి టిఫిన్ బాంబులకే ప్లాన్ చేసిరు ఈ బద్మాష్ కొడుకులు. ఇలాంటి మరిన్ని దేశ సంరక్షణకై సంబంధించినటువంటి వార్తలను మీ చిత్రగుప్త్ తీసుకొస్తుంది, దేశ ద్రోహులను చీల్చి చెండాడుతుంది. స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త్, సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ.